If 1% and 2% are the errors in the measurement of mass and density of a cube respectively, then the error in the measurement of length is. సో ఇక్కడ మనకి డేటా చూసుకున్నట్లయితే గివెన్ ఇక్కడ మనకి డైరెక్ట్గా పర్సంటేజ్ ఎర్రర్ ఇచ్చేసాడు. ఎర్రర్ ఇన్ మాస్, పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ మాస్, దట్ ఈస్ delta m by m into 100, that is equals to 1%. అలాగే పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ వాట్ ఏమి ఇచ్చాడు, డెన్సిటీ ఇచ్చాడు, that is equal delta d by d into 100 is equals to 2%. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు, ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ మెజర్మెంట్ ఆఫ్ లెంత్ అడుగుతున్నాడు. సో పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ లెంత్, that is equal delta L by L into 100 is equals to question mark. సో క్యూబ్ యొక్క లెంత్ని మెజర్ చేసినప్పుడు మాస్లో ఎర్రర్ 1%, డెన్సిటీలో ఎర్రర్ 2% వచ్చింది. అయితే లెంత్లో ఎంత ఎర్రర్ అనేది రావచ్చు అని అడుగుతున్నాడు. సో ఫ్రమ్ మనకి డెన్సిటీ ఫార్ములా ఏంటి, డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. సో దీని నుంచి మనం మాస్ని ఎంతో రాసి వాల్యూమ్ బి అండ్ ఎల్ క్యూబ్ రాసుకోవచ్చు. సో డి ఈజ్ ఈక్వల్స్ టు ఎం బై ఎల్ క్యూబ్. మనకు కావాల్సింది ఎల్ కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం బై డి పవర్ 1/3. ఇప్పుడు మనం దీన్ని రిలేటివ్ ఎర్రర్, పర్సంటేజ్ ఎర్రర్ ఫార్ములాస్ నుంచి రాసుకుంటాం. మనల్ని అడిగింది ఇక్కడ ఏంటి, పర్సంటేజ్ ఎర్రర్ కాబట్టి మనం ఆల్రెడీ చూసింది ఏది, పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ లెంత్, దిస్ డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు పవర్ ముందుకు వస్తుంది 1/3 పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ మాస్ ప్లస్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ డెన్సిటీ. సో దిస్ ఈజ్ 1/3. మనకి డెల్టా ఎం బై ఎం ఎంత ఇచ్చాడు, 1% ఇచ్చాడు, 1 ప్లస్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ డెన్సిటీ ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు. సో దిస్ ఈజ్ 1/3 ఇంటూ 3, 3 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి therefore delta L by L into 100 is equals to 1%. So 1% is the error in the length of a cube. So మన ఆప్షన్స్లో చెక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, it is 1%.